బలోచిస్తాన్. ఇప్పుడు ఆ పేరు చెప్తే పాకిగాళ్ళకి ప్యాంట్లు తడిసిపోతున్నాయి. ఇది ప్రస్తుతానికి పాకిస్తాన్లో ఒక పార్టీ అయినా కూడా దీంట్లో జరిగే గొడవలు, అల్లర్లు అండ్ ఇంకొక మెయిన్ ఫ్యాక్టర్ బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. వీళ్ళ గురించి వింటే పాకిస్తాన్ ఆర్మీ వణికిపోతుంది. ఎందుకంటే వీళ్ళు చేస్తున్న అటాక్ వల్ల పాకిస్తాన్ ఆర్మీకి నిద్ర పట్టడం లేదు. ఎందుకంటే అక్కడి ప్రజలు స్వేచ్ఛ కోరుకుంటున్నారు. పాకిస్తాన్ చేత బాధించబడాలి అని అనుకోవడం లేదు. ఎందుకంటే బలోచిస్తాన్ కూడా దగ్గర కాశ్మీర్ లాగే ఇప్పుడు ఉన్న పీఓకే లాగా పాకిస్తాన్ చేత అన్యాయంగా కుట్రలు పన్ని ఆక్రమించుకోబడింది. బలోచిస్తాన్ ఏరియాలో ఉండే నేచురల్ రిసోర్సెస్ మొత్తాన్ని పాకిస్తాన్ లేపేసి వాళ్లకు చిల్లి గవ్వ కూడా రిటర్న్లో ఇవ్వలేదు. ఇన్ని సంవత్సరాలు ఆ దేశం కింద బానిసలాగా పడుండి ఎటువంటి లాభం పొందక విసిగిపోయిన వాళ్ళు తిరగబడ్డారు. వాళ్ళకంటూ ప్రత్యేక దేశం కావాలని పోరాడుతున్నారు. ఈ పోరాటం ఎప్పుడో మొదలైనా సరే రీసెంట్ గా చాలా పుంజుకుంది. ఈ రోజు సర్ప్రైజింగ్ గా ఒకేసారి 51 లొకేషన్లలో పాకిస్తాన్ ఆర్మీ పైన, వాళ్ళ ఇంటెలిజెన్స్ సైట్స్ పైన దాడి చేసి పాకిస్తాన్ ఆర్మీ గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. పాకిస్తాన్ లాంటి దేశం ఉండడం ప్రపంచానికే ప్రమాదకరమని ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసింది. త్వరలోనే పాకిస్తాన్ రూపురేఖలు మారిపోతాయని ఈ బలోచ్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళ ప్రకటనలో చెప్పింది. ఇక ముందు పాకిస్తాన్ దేశం ఉంటుందా లేదా విడిపోతుందా అని తెలుసుకోవడానికి మనం వేచి చూడాల్సిందే. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.